కొత్తగా ఒక సినిమా తీస్తున్నారు అనుకోండి, ఇప్పుడు కొత్తగా అంటే సినిమా తీస్తున్నారు, కొత్తదా పాత అనేది కాదు, సినిమా తీస్తున్నారంటే కొత్తదే అవుతుంది. అయితే దాంట్లో పాత యాక్టర్సే వస్తారు, చాలామంది పాత యాక్టర్సే వస్తారు. వచ్చిన తర్వాత ఒక సీన్ గురించి చెప్పడం జరుగుతుంది, వాళ్ళకి సీన్ గురించి చెప్పడం జరుగుతుందంటే వస్తారు. ఆ సీన్లో ఏముంటుందని చెప్పేసి అక్కడికి ఉన్న యాక్టర్స్కి ఊరికి తెలియదు, ఆడ ఏం పర్ఫార్మెన్స్ చేయాలని చెప్పేసి ఎవడికి తెలియదు. ఆడకు వచ్చిన తర్వాతనే చెప్తారు, చూడయ్యా ఈడు వాడాడు, నువ్వు వాడిని తిట్టాలి, లేదంటే వీడితో ఇట్లా మాట్లాడాలి, మర్యాదగా మాట్లాడాలి, లేదంటే కోపంగా మాట్లాడాలి, లేకపోతే రిక్వెస్ట్ తోటి మాట్లాడాలి అనేది పాయింట్ అక్కడ చదువుతాడు. ఆ పాయింట్ చెప్పింది ఏంది, డైరెక్టర్ ఏం చెప్పాడు, రిక్వెస్ట్గా మాట్లాడాలి, డైలాగ్స్ ఇవి ఈ విధంగా డైలాగ్స్ ఉన్నాయి, ఇది రిక్వెస్ట్గా మాట్లాడాలి, లేదా కోపంతో మాట్లాడాలి, దండిస్తున్నట్టు మాట్లాడాలి అని చెప్పి అన్నాడు. డైలాగ్స్ ఇవే డైలాగ్స్. అది అక్కడ నువ్వు నీ పర్ఫార్మెన్స్ చూపించాల్సి వచ్చింది. వాడికి అర్థమైపోద్ది, ఇక్కడ కోపంగా మాట్లాడమంటున్నాడు కాబట్టి కోపంగా ఆ డైలాగ్స్ చెప్తాడు. అదే టైం ఎంత తీసుకుంటున్నాడు, కొంచెం తీసుకుంటున్నాడు. వీళ్ళు ముందు చాలా వరకు కొత్త వాళ్ళంటే ఏదైనా కొత్త పర్ఫార్మెన్స్ ఉందంటే ఆ రిహార్సల్స్ పెడతారు, కానీ పాత వాళ్ళకంటే అంత పెద్ద రిహార్సల్స్ పెట్టరు. ఇంకోటి, మీకు రిహార్సల్స్ పెడుతున్నట్టు మీకు డైలాగ్స్ ఇచ్చేసి మీ ఇళ్ళకి పోయి అన్నీ నోటెడ్ చేసుకొని రండి, పోతే యాక్టింగ్ కూడా మీరు నోటెడ్గా అంత ప్రాక్టీస్ చేసి రమ్మని చెప్పేసి ఎవరు చెప్పరు. సినిమాలో లొకేషన్లన్నీ తెలుస్తుంది, స్టోరీ కూడా ఎవరిది అసలు సినిమా స్టోరీ అనేది ఒకరికొకరికి తెలియదు. ఎందుకు తెలియదు, ఇది చెప్పరు కూడా. నువ్వు కనపడ్డ సీన్లో నువ్వు కనపడవు, నువ్వు కనపడ్డ సీన్లో ఈయన కనపడ్డాడు, మీ ముగ్గురు ఎప్పుడు కలవరు. నువ్వు చేసింది నీకు తెలియదు, నీవు చేసింది నీకు తెలియదు. అందువల్ల ఎవడు తెలియదు. నువ్వేం చేసావో, నీతోటి ముగ్గురు ఉండేరో వాళ్ళకి ఆ సీన్ గురించి తెలుసు, మీరేం చేశారంటే పలానా చేశారు, మిగతాది ఏంటంటే మిగతాది నాకు తెలియదు, దాంతో అవసరం కూడా లేదు నీకు. అందువల్ల సినిమా కథ స్టోరీ అనేది ఎవరు యాక్టర్స్ మెయిన్ హీరోకి తెలిసిద్ది, కానీ పలానా ఇట్లా జరిగిద్ది, ఇదంట అని తెలిసిద్ది. అంతేగాని వాడు ఎట్లా చేస్తున్నాడు, ఎట్లా చేయాలి అనేది కూడా వాడికి తెలియదు. అది డైరెక్టర్ అనేటోడు వాడికి కావాల్సిన విధంగా వాడు చేపించుకుంటాడు. అందువల్ల దీనికి టైం సెన్స్ ఉండదు, ఇంత టైం ఇస్తారు ఇంత స్పాట్లోనే చేయాలి. స్పాట్లోనే నీవు డైలాగ్స్ ఇచ్చింది దీనికి, ఆ పర్ఫార్మెన్స్కి, ఆ వేరియేషన్స్కి నువ్వు అప్పటికప్పుడు డెవలప్ చేసుకోవాలి, అప్పటికప్పుడు దాన్ని ప్రజెంట్ చేయాలి. అలాంటప్పుడు మీకు ఆలోచించే టైం అంతా పెద్దగా ఆలోచించేంత టైం మీకు ఇవ్వరు. కాబట్టి ఇలాంటి ఇన్స్టిట్యూట్లో ఇలాంటి కొన్ని విషయాలు ఇంత సోది చెప్పాలని చెప్పేసి అక్కడ ఉండదుగా. మీకు డైరెక్ట్ ఇంత టైం ఇవ్వడు. ఒకవేళ కొంచెం ఒక సీన్కి 4-5 టేకులు తీసుకున్నాను, ఒకరికి నచ్చింది అనుకో, పర్వాలేదు సరే మంచిదని చెప్పి ఇంకా కొంచెం టేకులు తీసుకుంటారు. నచ్చలేదనుకో ఇన్ని తీసిపడదేంగ, అవసరం లేదు, ఇంత టైం వేస్ట్ చేసినాడు వీడి ఇంకోటి పెట్టి. అక్కడ వేరే వాళ్ళు టైంకి ఇంకా వేరే ఎవరినో తీసుకురావాలని పెట్టి చేపించాలని చెప్పేసి అనే ఆలోచన కూడా ఉండదు డైరెక్టర్ గారికి. ఎందుకు ఉండదు, ఇది నచ్చలేదు, ఇంత టైం తీసుకుంటే నచ్చలేదు. అప్పుడు అక్కడ గిన్నెలు గడిగేవాడు ఉన్నా కూడా వాడినైనా పెట్టేదైనా తీపించడానికి ప్రయత్నిస్తాడు. అయితే అలాంటి టైం మనకు రాకుండా మనం చూసుకోవాలని చెప్పేసి అనుకున్నప్పుడు మనకి ఇప్పుడు అసలు మెయిన్ డైరెక్టర్ అనేటోడు ఏం చెప్తున్నాడు మనకి అనేది పాయింట్ ముందు ఆడు చెప్తున్నాడు. స్టోరీ అంటే డైలాగ్ చెప్తున్నాడు. చూడండి, మీరు బయట నుంచి వస్తారు, వచ్చిన తర్వాత ఇక్కడ ఇద్దరు ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ చేస్తారు. క్వశ్చన్స్కి ఆన్సర్ మీరు కొంచెం మర్యాదపూర్వకంగా ఆన్సర్స్ ఇవ్వాల్సి వచ్చిందండి. వాళ్ళు ఈ క్వశ్చన్స్ అడుగుతారు, మీరు దీనికి ఆన్సర్స్ ఇవ్వాలి. ఆన్సర్స్ ఇస్తా కూడా మీరు చాలా కూల్ వ్యక్తి కాబట్టి కొంచెం భయపడుతున్నట్టు ఇవ్వండి అని చెప్పేసి అని అంటాడు. భయపడుతున్నప్పుడు అంటే వాడు భయపడుతున్నట్టుగా ఇవ్వాలి, లేదనుకుంటే ఈజీగా ఇచ్చేసేయండి ఆన్సర్స్ అని చెప్పినప్పుడు ఈడు ఈజీగా అంటున్నాడు, ఒకటి భయపడుతూ అంటున్నాడు. ఈ ఈజీ భయపడటం అనేది ఇక్కడ నువ్వు నోట్ చేసుకోవాలి. ఆ నోట్ చేసుకొని ఆ డైలాగ్స్ని ప్రిపేర్ అవ్వాలి. పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, అంతేగాని డైలాగ్స్ గుర్తుపెట్టుకొని పాయింట్ గుర్తుపెట్టుకోకుండా నేను ఎట్లా అని చెప్తానని చెప్పేసి అంటే అక్కడ కుదరదు. దానికి దీనికి వ్యత్యాసం అనేది కనపడుతుంది. అందుకని మీకు ఏమని చెప్పానంటే, నేను
ఒక నిమిషం 2 నిమిషాలు మీకు డైలాగ్స్ ఇచ్చింది కాదు, మీకు ఏదైనా సినిమా గురించి చెప్పన్నది కూడా కాదు. మీరేం చేశారు? నేను పదే ఇదే చెప్తున్నాను. నేను చెప్తున్నది ఏంది, అది ముందు పాయింట్ ఆలోచించుకోండి. పాయింట్ ఆలోచించుకొని దాన్ని బట్టి మీరు ఇవ్వాలి తప్ప మీరు మళ్ళీ కొత్తగా ఆలోచించుకోవద్దు. ఇంకొకటి విషయం ఏంటంటే పదే నేను చెప్తున్నాను మీకు, మీరు సినిమాల జోలికి వెళ్ళొద్దు. అసలు సినిమాల జోలికి వెళ్ళాలని మీరే నాకేదండి. సినిమాల జోలికి వెళ్ళి మీరేమైనా హీరోలు అవుతారా, విలన్స్ అవుతారా? ముందు దారి చూసుకోండి. నీవు అంటూ యాక్టర్గా నేను ఇండస్ట్రీలోకి ఒక దారి చూసుకోవాలని చెప్పన్నప్పుడు, నాకు నేను ప్రూఫ్ చేసుకోవాలని చెప్పనుకున్నప్పుడు నేనేంది అనేది ప్రూఫ్ చేసుకోవాలి. ఇది పాయింట్, అసలు మెయిన్ పాయింట్ ఇది. నీకు వేరే డైలాగ్స్ అనేది కాదు, వేరే డైలాగ్స్ ఫిలప్ చేసుకోవాలి. డైలాగ్స్ని నువ్వు పుట్టించుకోవాలంటే కొత్తగా తీసుకురావద్దు. నువ్వు పక్క నుంచి కొనుక్కోవద్దు, ఏమొద్దు. నీకు అనిపించిన డైలాగ్ని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అనేది పాయింట్. నువ్వు యాక్టర్ అయిన తర్వాత వాడు డైలాగ్స్ అనేది రాసుకుంటాడు నీకోసం. నువ్వు ఈ డైలాగ్స్ వీడికి చెప్పగలుగుతాడు అన్నప్పుడే నిన్ను యాక్టర్గా తీసుకుంటాడు. అర్థమవుతుందా? నువ్వు చెప్పలేనప్పుడు నీకెందుకు వేస్తాడు? అర్థమవుతుందా? ఒక డైరెక్టర్ అనేటాడు, వీడి బాడీ లాంగ్వేజ్, వీడి డైలాగ్ డెలివరీ, వీడి ఎక్స్ప్రెషన్స్, ఇవి నాకు ఇలా కావాలి అని చెప్పేసి ఇలా ఉంటే బాగుంటుందని చెప్పి ఆలోచించుకున్నప్పుడు 10 మందిని మైండ్లో పెట్టుకున్నప్పుడు వీడు చెప్పగలుగుతాడు, వాడు చెప్పగలుగుతాడు. కానీ నాకు ఇలాగుండాలి అని చెప్పేసి ఒక ఆలోచనలోకి వస్తాడు. ఆలోచనలోకి వచ్చినప్పుడు అప్పుడు నేను తీసుకుంటాడు. అసలు నువ్వు ఏంది అని చెప్పేసి అనేది నిరూపించుకోవటానికి ముందు పాయింట్ ఏంటంటే, నీవేదైనా కానీ అవలేలుగా చేయగలుగుతావు. నవరసాల్లో నేను అన్నీ చేయగలుగుతానని చెప్పేసి అనేది పాయింట్. ఇది ఆ పాయింట్ని మనం పట్టుకొని మనం కొన్ని వేరియేషన్స్ తోటి కొన్ని సీన్స్ 1 నిమిషం టైం, 2 నిమిషాల టైం వచ్చింది, ఏదైనా ఆలోచించుకున్నాం. అది నీ పాటికి నువ్వు చెప్పుకొని మమ్మల్ని మెప్పించాలి తప్ప నువ్వు వేరేగా వాళ్ళు అనేది అసలు పాయింట్కే రావద్దు. ఆ పాయింట్ వచ్చిందంటే మేము మొఖాలు చూడబుద్ది కాదు. ఎవరికి? నాకు కాదు, వేరేడికి. ఇప్పుడు నేను వచ్చినాను అప్ప, మీ దగ్గరికి వచ్చాను, నేను ఏదో చెప్పాలనుకుంటున్నాను. ఏం చెప్పాలనుకుంటున్నాను? డైరెక్ట్గా చెప్తున్నాను మాట. డైరెక్ట్ అంటే మీతోటే నాకు అవసరం కాబట్టి మీతోటి ఏం చెప్తున్నాను, రేపులో తెల్లండి మీరు రాలేదనుకో, టైంకి రండి. ఈ టైం ఒకవేళ కుదరలేదనుకోండి, ఒకరోజు ముందు చెప్పండి నాకు అని చెప్పేసిన పాయింట్ ఉంది. ఇది పాయింట్. ఇప్పుడు నేను అట్లా కాకుండా అలా వాడు వస్తాడు రాడు, ఈడొస్తాడు, నేను ఫోన్ చేస్తాను, తెలుసుకుంటాను, మళ్ళీ మీకు చెప్తాను అని అక్కడికి సోది అయిపోయింది. ఇది అంటే నేను వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి నేను మీకు చెప్తున్నాను అంటే నాకున్న ఇలువతో నేను మీకు చెప్పట్లా. అర్థమవుతుందా? ఇక్కడ పాయింట్ అనేది డివైడ్ అయిపోయింది, వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉంది. ఇక్కడ నువ్వు యాక్టర్ అంటాడు, నీకు నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు నేను ప్రూవ్ చేసుకోవాలంటే నువ్వు రేపు మూసుకొని రా. వాడు వచ్చాడా, ఈ రాలేదా అది తర్వాత సంగతి, నువ్వు వచ్చినావా లేదనేది పాయింట్ ఇక్కడ అని నేను చెప్తా. అంతేగాని వేరేవాడితో డిఫెండ్ చేయి. ఇక్కడ వాడట్ట చేశాడు, ఈడట్ట చేస్తున్నాడు, వాడు వస్తున్నాడు, ఈడు నిలబడ్డాడు, ఇది కథ కాదు. అర్థమవుతుందా? మీరు కష్టపడాలి. యాక్టర్గా కానీ డైరెక్టర్ కానీ వేరే ఎవరైనా సరే కష్టపడండి అని చెప్పంటే, కష్టం ఏంటంటే ఇదే, ఈ ప్రిపేర్ అవ్వటం, ఇది చేసుకోవటం, మాటికి ఇది నువ్వు రిపీట్ చేసుకోవటం. నేను ఇట్లా చేస్తున్నాను, ఇది బాగుందా లేదా, నేను మెప్పించాలి, ఎట్లా మెప్పించాలబ్బా, వీడు ఇట్లా కాకుండా ఇట్లా మెప్పించాలి, అట్లా చేయాలి, కొత్తగా చేయాలి, అదే నీ కష్టం. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు నాకు దమ్ముంది. ఎట్లా దమ్ముంది? నేనైనా పలానా చేయగలుగుతాను, చేయాలి అని చెప్పి దమ్ముంది. ఆ దమ్ముందని చెప్పేసి నేను అనుకుంటూనే ఉన్నా. సంవత్సరాలు గడిచిపోతుంది, కానీ ఆ సంవత్సరాల్లో రోజు కూడా భయం ఏర్పడుతుంది. నేను చేయాలనుకుంటున్నది ఎప్పుడు చేస్తాను, ఇంకా ఎట్లా చేయాలి, ఇంకా బెటర్గా అట్లా చేయాలి. నేను ఎన్నో విధాలుగా చేశాను, అన్నీ పబ్లిక్ కూడా తెలిసిపోయి ఇంకా బెటర్గా చేయాలి.
బెటర్గా చేయాలి, బెటర్గా చేస్తాను అని చెప్పి కాన్ఫిడెంట్ నాలో రావాలి. నాలో వచ్చిన తర్వాత నేను కంపల్సరీ చేస్తానని చెప్పేసి అనేది నాకు అర్థమైపోతుంది. అది మీకు కూడా అలా విధంగా మీరు నేను ఇట్లా చేస్తాను, ఇట్లా చేయాలని చెప్పేసి అనేది ఇదే కష్టం. మీదికి కష్టపడేది అంటే ఇదే కష్టం. అంటే ఊరక నేను వస్తానని పోతానని చెప్పనేది కాదు. మెయిన్ పాయింట్ ఆలోచించుకోండి. ఒకటి చెప్పన్నప్పుడు లేచి నిలబడాలి, మీకు వచ్చింది ఏంది అని చెప్పడం ఆ పర్ఫార్మెన్స్ అని చూపించడం అంతే. మీకు టైమింగ్ కాదు, మీరు ఆలోచించుకొని చేసుకొని చెప్పేసి అనేది యాక్టర్ ఉండదు. కానీ మీకు చెప్పతున్నప్పుడు మీరు ఆలోచించుకొని మీరు చెప్పమన్నప్పుడు మీరు ఏదో చెప్పాలి. కాదు నాకు నేను చెప్పిన మీరు చెప్పమన్నప్పుడు అప్పుడు ఆ డైలాగ్స్ ఏంది చెప్తున్నాడు కాబట్టి అది నాకు ప్రిపేర్ కావాలి. నేను ప్రిపేర్ కావాలి కాబట్టి నాకు టైం కావాలి, నేర్చుకోవాలి కదా ఇది. అప్పుడు మీకు టైం, అప్పుడు యాక్టర్గా ఉన్నామని పలానా లొకేషన్కి వచ్చినప్పుడు ఇదిగో బాబు ఈ డైలాగ్స్ మీ అంటే వాడికి ముందు తెలియదు కాబట్టి డైలాగ్స్ ఈ డైలాగ్స్ని మీరు ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయిన తర్వాత నేను ఇది ఎలా చెప్పాలి, ఏ వెర్షన్స్ చెప్పాలనేది అక్కడ పాయింట్ వచ్చింది. ఇక్కడ మీకు పాయింట్ రాలేదు, ఇక్కడ మీకు పాయింట్ పెట్టలేనప్పుడు మీరు ఏదో చెప్పాలి. ఇప్పుడు ఇవన్నీ మేము చెప్పాలని చెప్పేసి నేను ప్రిపేర్ అయ్యాను మీతో మాట్లాడాలని లేదు. నాకు అప్పటికప్పుడు వస్తాయి మాటలు. ఇది నేను బుక్లో ఉన్నాయి నేర్చుకోవటం కాదు కదా, సందర్భాన్ని బట్టి మాట్లాడటం తప్ప. ఇప్పుడు మీరు ఇట్లా చేస్తారని చెప్పి నాకేమైనా తెలుసా? ఇట్లా మీతో మాట్లాడాలని నాకేమైనా తెలుసా? లేదు. అప్పటికప్పుడు రావాలి. ఇది నాలో ఉన్నటువంటి యాక్టింగ్. ఇప్పుడు నేను కొత్తగా మాట్లాడాలి, కొత్తగా వివరంతో. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు నాకన్నా కింద స్టూడెంట్స్ లాగా అనుకోండి, యాక్టర్స్ కావుతారు. నాకన్నా పెద్ద కూడా ఎవడన్నా వచ్చినాడు అనుకో, ఒక ఎమ్మెల్యే వచ్చినాడు అనుకో, వాడితో ఎట్లా మాట్లాడాలంటే కుదరదుగా. మళ్ళీ మారాలిగా, నేను మారాలి, అక్కడ మారుతాను నేను. సరే మారాలి, అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉందో ఆయనతోటి నేను ఏమైనా అప్లై చేసుకుంటున్నానని చెప్పని మాట్లాడేది అంటే వేరే వాడు అప్పటికప్పుడు వస్తాయి. కాదు నాకు ఒక స్క్రిప్ట్ ఇచ్చినాడు అనుకోకడు, నువ్వు ఎమ్మెల్యేతో ఇట్లానే మాట్లాడాలి అని చెప్పి అన్నాడు అనుకో, ఓకే రైట్. ఇచ్చిన డైలాగ్స్ నేను ప్రిపేర్ అవుతాను, వాడితో మాట్లాడతా, ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నప్పుడు ఆ డైలాగ్స్కి రిప్లై అతను ఏ విధంగా ఇస్తున్నాడు, నేను అనుకున్న దానికి ఒకటి రాసిన దానికి అనుకూలంగా డైలాగ్స్కి రిటర్న్ ఇస్తున్నాడు అని చెప్పేసి అనుకున్నప్పుడు నేను నా డైలాగ్ కంప్లీట్ పోతాను ఉంటాయి. కాకుండా అతను వేరేగా ఇస్తున్నాడు అనుకో, అతను ఆన్సర్ వేరేగా ఇస్తున్నాడు అనుకో, మళ్ళీ నా డైలాగ్స్ మారిపోతాయి. నాకు ఈ డైలాగ్స్ ఇచ్చాడు, నేను చదువుకొని నేను వాడితోటి మాట్లాడతానంటే కుదరదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, చూడండి సార్ మీరు ఎమ్మెల్యే కాడికి పోతారు, డైరెక్ట్ చెప్తున్నాడు ఎమ్మెల్యే కాడికి పోతారు, ఆయన కూర్చోన్నాడు. ఇది మనం ఎవరు తెలియకుండా, ఎమ్మెల్యే కూడా తెలియదు, మనం సీక్రెట్గా షూట్ చేస్తున్నాం. మీ డైలాగ్స్ ఇవి, మీ క్వశ్చన్స్ ఇవి, మీరు ఇదితో మాట్లాడండి, ఇట్లా అడగండి అని చెప్పన్నాడు. ఓకే రే బాబు, సరే ఏం మాట్లాడాలి సార్? మీరు అతని దగ్గరికి పోయిన తర్వాత, సార్ మేము పలానా నియోజకవర్గం అతనిది అనుకోండి, పలానా ఊరి నుంచి వచ్చాను సార్, అయితే మాకు మీ సహాయం కావాలి, మాకేం సహాయం అందలేదు, ఊరు ప్రజలు కూడా కొంచెం ఇదిగా ఉన్నారు, దాన్ని మీరు తెలుసుకుంటే చేయొచ్చు అని చెప్పేసి అన్నాడు. ఈ డైరెక్టర్ ఈ డైలాగ్స్ ఇచ్చాడు నాకు. ఇచ్చిన తర్వాత అతను ఏమంటాడంటే, చూడమ్మా సరే మంచిది నేను చేస్తాను, మీరు ఏమనుకోవద్దు, 4-5 రోజులు చేస్తానని చెప్పి అన్నాడు అనుకుంటే, అదే సార్ మీరు చేస్తారని చెప్పేసి డైలాగ్ ఉంది నాకు మళ్ళీ ఒకటి, సార్ అదే సార్ మీరు చేస్తారని చెప్పేసి నమ్మకంతో మేము అంత దూరం నుంచి వచ్చాను సార్ మీతో మాట్లాడాలని చెప్పేసి అని ఉంది డైలాగ్స్. ఇప్పుడు ఆన్సర్ సరే నేను చేస్తానని చెప్పి అన్నాడు కదా, నేను ఫస్ట్ డైలాగ్ చెప్పిన తర్వాత ఆయన ఆ డైలాగ్స్ రావాలి, ఆయన రాలా. ఎందుక ఏమేమి మీ ఊరికి చేసినాం, ఆయన కూడా ఒక్కడ కూడా సరైన వాళ్ళు అంతా పోసుకోవాలి ఉన్నారు, అంటే పరంబోకోలు ఉన్నారు. టైం ఇచ్చిన దాన్ని వినియోగించుకొని వెళ్ళారు మీ ఊరోళ్ళు. ఏమైనా చేయాలంటే చేసేదానికి ఇంట్రెస్ట్ కలిగించాలి ఊరోళ్ళు. పలానా నేను వచ్చినాను, పలానా చేస్తాను. అక్కడ ట్యాంకులు పెట్టిస్తే దాన్ని సరిగ్గా వాడుకోవట్లా, అదేందో పిచ్చిగా పెట్టారు, మట్టి వేసినారు, ఏదో వేసినారు. ఆడవాళ్ళేనా వీళ్ళు, మీరు నీళ్ళు పట్టుకున్న కాడ శుభ్రం చేసుకోరు అని చెప్పేసి ఎమ్మెల్యే అన్నాడు అనుకో. ఇప్పుడు నా డైలాగ్ నేనేం చెప్పాలి? అక్కడ అనుకోకుండా డైలాగ్స్ నేను చేంజ్ చేసుకోవాలి. అంటే అంత ఐడియాస్ యాక్టర్కి రావాలి. నాకు చెప్పింది నేను ఖచ్చితంగా చెప్పుకుంటా పోతానంటే కాదు, అప్పుడు ఎక్స్ప్రెషన్ కూడా మారుతుంది మనిషిలో. నేను అనుకున్నది ఏంది, ఈ డైరెక్టర్ గారు చెప్పింది ఏంది, వాడు వేరే గారు చెప్పాడు. అప్పుడు నాకు ఆశ్చర్యం కాడికి వచ్చింది. ముందు పాజిటివ్గా నేను మాట్లాడేవాడిని. నాకు చెప్పిన డైరెక్టర్ ఏం చెప్పాడు, నువ్వు ఇట్లా మాట్లాడాలి,
క్లోజ్గా మాట్లాడు, మంచిగా ఆయన ఛాన్స్ ఇచ్చాడు ఎమ్మెల్యే మాట్లాడమని, మాట్లాడాలి. ఏందా అని చెప్పి కోపంతో మాట్లాడు. అప్పుడు నాలో ఆశ్చర్యం కలిగించింది. ఇక నేనేం మాట్లాడాలి సార్, అయిపోయింది సార్. ఇప్పుడు మేము కొంతమంది ఒక 5-6 మేము ముందుకు వచ్చాము. మేము మా ఊర్లో కొన్ని ఇలాంటి విషయాల్ని మేము ముందుండి మేము దీన్ని సరి చేసుకుంటాం. ఇప్పుడు మీరు చేసే సహాయం చేయండి అని చెప్పంటే అలాగంటే ఓకే రైట్ అని చెప్పేసి వాడు అంటాడు. అంటే ఇక్కడ మీకు అర్థమైంది ఏంది, ఇక్కడ ఎమ్మెల్యేనే కాదు, వెరీ సెన్స్ అనేది మారిపోయింది. డైలాగ్ సెన్స్ అనేది ఒక డైలాగ్స్ వేరే ఒక డైరెక్టర్ ఇచ్చినప్పుడు ఆ డైలాగ్స్ని ఫాలో అవుతున్నప్పుడు అక్కడ అతను చెప్పిన విధానం ఏంది అనేది పాయింట్. ఇప్పుడు నేను చెప్పమన్నది ఒక పాయింట్, చెప్పమన్నప్పుడు అసలు డైరెక్టర్ అన్నట్టు ఏం చెప్తున్నాడు అనేది పాయింట్. ఆ పాయింట్ మైండ్లో పెట్టుకోవాలి, దాన్ని బట్టి ఫాలో అవ్వాలి. అంతేగాని వేరుగా కాదు. నీగా నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. నేను చెప్పేది అదే, మనం ప్రూఫ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎట్లాగా చెప్తున్నాను అని చెప్పినది నాకు నేను ప్రూఫ్. నాకు ఇంక వేరేగా చెప్పంటే నేను అప్పుడు చెప్పాలి, అప్పుడు ప్రూఫ్. నువ్వు ఏం మాట్లాడమంటున్నాడో అని చెప్పనేది అదే అసలు మెయిన్ పాయింట్. అయ్యే మాట్లాడాలి నువ్వు. ఇంక మళ్ళీ నువ్వు సోల్ చెప్పుకోకూడదు అక్కడ. ఇప్పుడు నిన్ను ఒక వేరే వాళ్ళ ముందు నిన్ను ఇంట్రడక్షన్ చేస్తున్నాను అనుకో, నేనే ఇంట్రడక్షన్ చేస్తున్నా ఒక రైటర్ దగ్గర లేకపోతే ఒక డైరెక్టర్ దగ్గర చేస్తున్నప్పుడు సార్ ఇతన్ని యాక్టర్గా మీరు ఛాన్స్ ఇవ్వమని చెప్తున్నాను అనుకోండి. ఛాన్స్ ఇవ్వమని చెప్తున్నప్పుడు నువ్వేం చేయాలి, నీవు అక్కడ వినయంగా ఉన్నావు, బాగానే ఉంది. అతను ఏమన్నా కొంచెం డైలాగ్ చెప్పేసి అన్నాడు అనుకో, అలానే ఏమన్నా నీవు ఒకవేళ ఈ మాటలు నువ్వు చెప్పాను అనుకో, లేదనుకో ఒక చిన్న సన్నివేశాన్ని నువ్వే క్రియేట్ చేసుకుని కొంచెం చెప్పమన్నాడు అనుకో, ఒకవేళ టైం ఉండి చెప్పమన్నాడు అనుకో, నువ్వు ఈ సినిమాలు వాడు వస్తున్నాడు, పోతున్నాడు, నిలబడి ఉన్నాడు, వాడితో నేను అంటున్నాను, అసలు రాకూడదు. అసలు ఇవి అలాంటి ఈ సోది మాటలే రాకూడదు. డైరెక్ట్లీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, ఇట్లాగా కోపంగా చెప్పాలనుకుంటున్నావు, రిక్వెస్ట్గా చెప్పాలనుకుంటున్నావు, డైలాగ్స్ అప్పటికప్పుడు నువ్వు పూర్తి చేసుకోవాలి. అప్పుడు వాడు చెప్పన్నాడు అనుకో, ఒకవేళ రిక్వెస్ట్గా చెప్పాలనుకుంటాను, సార్ నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తాను సార్, ఎంతోమందిని కలిశాను సార్, ఎంతమంది యాక్టర్లను కలిశాను, ఛాన్స్ ఇవ్వమని చెప్పి చాలా రోజులు తిరుగుతున్నాను. హైదరాబాద్ 2-3 సార్లు వచ్చేసాను, చాలా డబ్బు ఉన్నింది, డబ్బు ఖర్చు పెట్టుకున్నాను, ఛాన్స్ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. అయినా అప్పటికి అలసిపోకుండా తిరుగుతున్నాను. కానీ నాలో యాక్టర్ స్కిల్స్ ఉన్నాయి, కానీ దాన్ని బయట పెట్టాలని చెప్పి ఉంది, కానీ దాన్ని యూజ్ చేసుకుంటానికి ఎవరు నాకు ఛాన్స్ ఇవ్వలేదు. కొంచెం ఛాన్స్ ఇస్తే నేను నిరూపించుకుంటాను సార్. ఇది పాయింట్ సార్. ఇది ఇక్కడ నువ్వు చేయాల్సిన పర్ఫార్మెన్స్. వాడు కావాలంటున్నాడు, ఏదో చెప్పాలనుకుంటున్నాడు, అది చెప్పే విధానం ఎలాగుందని చెప్పినది పాయింట్ వాడు చూస్తాడు తప్ప నువ్వు ఎలాగున్నావో ఏంది అనేది ఎవడు చూడు. ఇప్పుడు నువ్వు మంచిగా డ్రెస్ చేసుకొని పోయినావు అంటే ఎవరైనా పెద్దలతో కలిసేదానికి చూసేదానికి బాగానే ఉండాలి అని చెప్పేసి మొత్తానికి ఏదో పెద్దగా తయారైపోవద్దని చెప్పాను. మన మాటల్లో, మనం చేసుకున్న డ్రెస్సింగ్లో, మనం ఉండే విధానంలో, మనం ఉండే యాటిట్యూడ్ తోటి ఎదురుడికి ఖచ్చితంగా అర్థమైపోతుంది. నువ్వు కొత్తగా ప్రయోగించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనం చూసేదానికి శుభ్రంగా ఉన్నావా లేదనేది పాయింట్ వస్తుంది అక్కడ. ప్రతి ఒక్కడు ఈ సినిమా అనేది రంగుల ప్రపంచం. రంగుల ప్రపంచాన్ని సృష్టించేవాడు రైటర్ అవుతాడు. వాడి దగ్గర మనం కొత్తగా సృష్టించాలని చెప్పి అనుకుంటే మనం వివేకం, మనం తప్పదాం. ఎంతమందిని చూసి నేను ఏం అడుగు తిని దాన్ని తీసుకొని చీరని చేస్తారా నేను అని చెప్పి అనుకుంటాడు, చేస్తాడు కూడా. నువ్వు కొత్తగా మళ్ళీ బండి ఎట్టుకొని పోతున్నాడు, అరటికాయలు అమ్ముకుంటున్నాడు, అప్పుడు వాడిని హీరో చేయగలుగుతుంటే చేస్తాడు. ఎవడు డైరెక్టర్, నాకు కావాల్సిన హీరో ఇట్లా అమ్ముకుంటాడు ఉంటాడు, ఇది అని చెప్పాడు. వాడికి డ్రెస్ ఎలాంటిది కావాలంటే అలాంటిది డ్రెస్ అవుతుంది, చేస్తాడు. మంచిగా బాగా హై క్లాస్గా ఉన్న వాళ్ళని కూడా కిందకి మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే దాన్ని కూడా చేస్తారు. అయితే వాడు చేస్తున్నప్పుడు వాడికడ మనం పెద్దగా అవి బిల్డప్లు మనం పొజిషన్ చూపించుకోకూడదు. మన వినయతనం ఉంటుంది, దానికి తగ్గట్టు మెయిన్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. పర్ఫార్మెన్స్ అంటే కొత్తగా మనం తెచ్చుకునేది కాదు, మనం చేసేదే పర్ఫార్మెన్స్ అనేది అదే, యాక్టింగ్ అనేది కూడా అదే. అయితే నేను చెప్పేది ఏంటంటే ఆలోచించుకోవద్దు, ఏది చెప్పాలనుకుంటున్నా చెప్పేశారు. ఆ చెప్పేది ఈ నవరసాల్లో ఏ రసం ఉన్నదని చెప్పి అనేది డైరెక్ట్గా తెలిసింది.
ఎవరికై తెలిసిద్ది? ఎదుటికి తెలిసిద్ది. అందువల్ల డైలాగ్ కానీ దేని కానీ ఒక పాయింట్ చెప్పాడు, డైరెక్టర్ ఏం చెప్తున్నాడు, ఏం కావాలంటున్నాడు అని చెప్పేసి అనుకునేది 2 పాయింట్లు ఉంటుంది. ఆ 2 పాయింట్లను గుర్తుపెట్టుకోవాలి, చేసుకోవాలి. ఇక్కడ వింటున్న మాటలు ఇంటికి పోయిన తర్వాత మనం ప్రాక్టీస్ చేసుకోవాలి, దాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలి. ఈరోజు ఇది విన్నాం, రేపు వేరేది ఏం చేయాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఇక్కడ విన్నదానికి రేపు నువ్వు ఏదైనా కొంచెం డెవలప్ చేసుకుని వచ్చి ఇక్కడ ప్రజెంట్ చేయాలి. ఈ ప్రజెంట్ చేసిన దానికి మళ్ళీ ఇంకా కొత్తగా చెప్పాల్సి వచ్చింది, మళ్ళీ కొత్తగా అది రోజువారీ నడుస్తుంది. ఈ రోజువారీగా నడిచేటి ఎప్పుడు పనికి వస్తాయి అబ్బా మనకంటే, మనకి ఛాన్స్ వచ్చినప్పుడు మనకి ఈ కొత్త పర్ఫార్మెన్స్ ఇస్తున్న దాన్ని బట్టి మనకి ఛాన్స్ వస్తుంది. కొత్తగా మనకి ఛాన్స్ ఇచ్చేసి మనల్ని ప్రిపేర్ చేయరు. అందుకోసం